పెద్దలూరికి నమస్కారం, చిన్నలూరికి హాయ్. డౌట్ అక్క, చెప్పు. వినాయకుడు వాటర్లో ఎట్టిస్తాడక్క? వినాయకుడు వాటర్లో వేస్తే అది నిమజ్జం, అంటే వాటర్లో వేసేది నిమజ్జం. ఇప్పుడు పువ్వులు ఆకులు అన్నీ వాటర్లో పట్టాయి కదా, దానికి అందుకే దేవుడు హెల్దీగా ఉన్నాడు. అందుకే పొట్ట ఇంతుంది జై గణేశాది. అందుకే మనం కూడా ఒకసారి వాటర్ తాగితే అప్పుడు మనం కూడా హెల్దీగా అవుతాం. అట్లా నాకు అవును. అయితే బాగుందా? మట్టి వినాయకుడు వాటర్లో వేస్తే ఊడిపోతాడు కాబట్టి మనం హెల్దీగా ఉండాలి. కాబట్టి ఆ మట్టి వినాయకుడు నీళ్ళు తాగితే హెల్దీగా ఉంటాం. కాబట్టి నువ్వు ఏడ్చకూడదు. వింటున్నావా? అన్నిటితో నువ్వేం బాధపడద్దు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గణేష మన దగ్గరికి వస్తాడు. దాని మీద రాండి కట్టండి, నేను చెప్తా. మా చెల్లి తప్పు చెప్పింది. కింద గంట ఉంది, దాని పక్కన బెల్ ఉంది, అంటే రెండు మిక్స్ చేస్తే గంట కొట్టండి ప్లీజ్. మనం ఇద్దరం చెప్తాం ఒకటి, మిగతా వాళ్ళని అడుగులు వచ్చేయమని. అక్క చూసి చెప్పు. చెప్పు. Bye bye, wish you all. Bye bye, Chippe. Bye bye.